చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు అదేలా ఉంటారా? అలానే ఉండేవాళ్ళు. ఓకే. బేసిక్ గా ఫస్ట్ నుంచి స్టౌట్ గా ఉండేవాళ్ళు. ఎంత 6'2" ఉంటారా? 6'2" హైట్. మా బ్రదర్ ఏమో 6'4". అసలు 6'2" ఉన్న విలన్స్ ఏడున్నారు చెప్పండి. మన తెలుగు వాళ్ళ అదృష్టం కాకపోతే ఏంటంటారు? 6'2" ఉన్న విలన్స్ ఎక్కడ లేరు. మీ బ్రదరు మీ 6'4"? సేమ్ నాన్నగారు లాగా ఉంటారా? సేమ్ నాన్నగారు లాగే. ఇప్పుడు అలా అయిపోయాడు. ఓకే. ఫస్ట్ లో చాలా స్లిమ్ ఉండేవాడు, తర్వాత కానీ నాన్నగారు ఒక ఎంత ఉంటారండి? ఒక 120, 130 ఉంటారు కేజెస్? ఉండేవాళ్ళండి. 120 దాకా. 120 దాకా. కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ గానీ లేకపోతే అంత వెయిట్ మెయింటైన్ చేయడం కష్టం గానీ, ట్రావెల్ చేయడం గానీ, ఒక నటుడికి ఎక్కువ ట్రావెల్ చేయాలి కదా, చాలా బాగా ట్రావెల్ చేసేవాళ్ళు. నిజంగా చాలా హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళండి. చాలా పర్ఫెక్ట్. ఫిజిక్ అలా ఉన్నా కూడా ఇంట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయనకి కూడా 60+ వచ్చినప్పుడు డయాబెటిక్ అయ్యారు. అంతకుముందు షుగర్ కానీ బీపీ కానీ, లో బీపీ ఉండింది ఆయనకి. అక్కడే మన ప్రాబ్లం అయింది. లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయాయి. కొంచెం టెన్షన్ పడి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ వచ్చిందని 2020లో కూడా. మామూలుగా అయితే ఆయనకి వేరే అంటే జనరల్గా ఆయన చూస్తే అనుకుంటారు ఈయన మామూలుగా ఒక బిర్యానీ లేకపోతే చాలా ఫుడ్ ఏమో ఆయన అలా ఉన్నారు అనుకుంటారు జనరల్ గా బయట వాళ్ళు. నేను పార్టీలకి పనికిరాను, నేను డ్రింక్స్ కి పనికిరాను, నేను దేనికి పనికిరాను. ఏదైనా ఈవెంట్ ఉన్నా ఆ ఈవెంట్ వరకు ఉంటారు, జంప్ ఇంటికి వచ్చేస్తారు. ఫుడ్ తినరా పెద్దగా? చాలా లైట్. నైట్ అయితే అసలు తినరు. అంటే 30-40 years నుంచి అలా అలవాటు అయిపోయింది దానికి. ఓకే. ఆ ఫిజిక్ అంటే త్రూ హెరిడిటీ జీన్స్ వల్ల అట్లా. మా తాతగారు అలాగే స్టౌట్ పర్సన్, ఆయన 6 feet ఉండేవాళ్ళు. ఆయన అలాగే అలా మెయింటైన్, వీళ్ళందరూ అట్లా హైట్స్ పర్సనాలిటీస్ అట్లా అని. కానీ సినిమా గురించి విలనిజం పండించడం కోసం మెయింటైన్ చేస్తున్నారేమో అలా. లేదు, మనం ప్రేమించుకుందాంలో వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు అలానే ఉండేవాళ్ళు అంతకు ముందు. ఇక దాన్ని అలాగే అంటున్నారు. అప్పటికి అలానే ఉండేవాళ్ళు. నార్మల్ 120 kgs అంటే పెద్ద విషయం. అవును, ఉండేవాళ్ళు. పైగా చాలా మనకి డైట్స్ అప్పటికే వచ్చాయి. 2000 నుంచి చాలా స్టార్ట్ అయ్యాయి. చాలా మంది అడిగేవాళ్ళు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని. మీకు మనకి ఇవన్నీ ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చాయి కదండి అప్పటి నుంచి. అప్పట్లో విఎల్సిసి అని. విఎల్సిసి ఎందుకు బాగా గుర్తుంటే విజయవాడ విఎల్సిసి వాళ్ళు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. మేము ఒక్క 2 months మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, మేము హైదరాబాద్ లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. నేను తగ్గితే నన్ను ఎవరు సినిమాలో చూడరయ్యా అనేవాళ్ళు. నాకు వేషాలు రావు, నాకు ఇంకా కొన్నాళ్ళు మూవీస్ చేయాలని ఉంది. 2010లో అలా ఆ టైంలో కొంచెం అప్పుడు షుగర్ డయాబెటిక్ అయ్యారు, కొంచెం నీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా కొంచెం అలా అనుకున్నారు కానీ బట్ ఇట్ వాస్ గుడ్. అసలు ఆ ఏజ్ లో అప్పటిదాకా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అలా ఉన్నారంటే అంతలా ఉన్నా కానీ ఆయన సీన్లు చూడండి ఎంత పండించగలరు. అవును, ఎందుకంటే ఆయన త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని. సరిలేరు నీకోర్లో కూడా నేను అంటే మేము నాకు అంటే అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం షూట్కి వచ్చారంటే కాల్ చేస్తూ ఉంటారు. అది బాండింగ్ అలా ఉండేది ఉంటా డాడీతో. నాకైతే కింద కూర్చోవడం ఇప్పుడు అంత రిస్క్ అవసరం. అప్పటికి బాగా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. 29, 18, 20 ఆ 2 years నుంచి కూడా. సర్జరీకి వెళ్దామా అంటే కూడా భయపడేవాళ్ళు. సర్జరీ ఎందుకు, ఇంకేమైనా 5-6 ఏళ్ళు చేయగలిగితే చాలు, మూవీస్ లో ఎలాగోలా చేసేస్తాను, అప్పుడు టెస్ట్ తీసుకుంటాను కదా, ఇంకా సర్జరీస్ నాకు అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు. నీ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఫ్యామిలీ డాక్టర్స్ కూడా కొంతమంది ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటే ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు, వినలేదు. కింద కూర్చొని కూరగాయలు కూర్చొని సీన్ ఉంటుంది, దానికి కూడా కింద కూర్చున్నారు. ఏ సినిమాలో? ఓకే, బాగుంటది. డైరెక్టర్ చెప్పారు కూర్చోవాలి అంతే, అంతే చేయాలి అంతే. చాలా సార్లు పడ్డారండి అసలు అంత పర్సనాలిటీతో కూడా. కానీ ఇంకా లక్కీ ఏంటంటే ఎప్పుడు ఆయనకి అంటే విరగటం కానీ ఫ్రాక్చర్స్ కానీ ఇట్లా ఎప్పుడేం జరగలేదు. కొన్ని షూట్స్ లో వెనక్కి పడ్డారు, ఫైట్స్ అప్పుడు వెనక్కి పడ్డారు, బ్యాక్ ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు కదా ఆటోమేటిక్ గా. మనం అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇలా ఒకసారి ట్యూబ్ లైట్స్ సంథింగ్ ఏదో నాన్న తీసుకెళ్ళి గుద్దే దగ్గర కూడా అప్పుడు ఈ నెక్ దగ్గర తగిలినాయి. తర్వాత ఒక 2 సార్లు కొంచెం బ్యాక్ పెయిన్ ఫీల్ అయ్యారు కానీ మళ్ళీ సెట్ అయిపోయారు 1 month అట్లా రెస్ట్ తీసుకొని. సినిమా అంటే ప్రేమ కదా, లవ్ పిచ్చి ఆయన. నిజంగా ఏది జరిగినా పెయిన్ అనిపించదు నిజంగా అండి. ఆ ఇంట్లో కొంచెం లాస్ట్ 2-3 years జర్నీలో కూడా నీ పెయిన్స్ కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. షూట్కి వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కంటిన్యూగా షూట్ ఉంటే బాగుంటుంది, ఏ పెయిన్స్ గుర్తురావు. ఈ కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం, చూస్తానయ్యా చాలా బాగా చూస్తానయ్యా, వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు. కరెక్ట్ అండి, అప్పుడు మానేసారు లాస్ట్ 6 months. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా అని చెప్పేసి ఇంటర్వ్యూ అయితే చేశారండి వితౌట్ డై. అదొక్కటే. అవును, చాలా ప్రేమగా మాట్లాడతారు, మంచి. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి.
ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం గుంటూరుకి వెళ్ళిపోతారు కదా. విజయవాడ ముందు వస్తుంది, విజయవాడలో అవుతారు, సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హైదరాబాద్. ఓకే. ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్, లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు. ఓకే. సో అంటే మల్లిక గారు విజయవాడ గుంటూరు అన్నారు కాబట్టి చాలా మందికి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి, ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ ఏవి చెప్పుకోలేదు బయట అని. బట్ జయప్రకాష్ రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు. అవునండి. ఇది చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఫ్యామిలీ పరంగా రిలేటివ్స్ పరంగా అందరికీ తెలుసు, తెలిసిన విషయమే. అంటే ఫీల్డ్ లో ఐ డోంట్ నో అంతే. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు అయితే ఫీల్డ్ లో కొంతమంది తెలుసు. ఎందుకు 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు? అంత గొప్ప టీచరు, నటుడు అండ్ డిసిప్లైన్డ్ ఉండే వ్యక్తి, అయినా కానీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నారయ్యా అని బయట మాట్లాడుకునే వాళ్ళకి మీరు సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అడిగాను. మామూలుగా నాన్నగారు స్కూల్లో జాబ్ రాగానే ఎర్లీ ఏజ్ లో 22కి మ్యారేజ్ అయిపోయింది డాడీకి. తాతయ్య గారు వాళ్ళు, నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మ్యాచ్ చూసారు, అయిపోయింది. తర్వాత నాన్నగారికి ఒక 8 years దాకా పిల్లలు లేరు మ్యారేజ్ అయిన తర్వాత. సో ఆ తర్వాత తాతగారు వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఇంకో మ్యారేజ్, అప్పట్లో పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు, మళ్ళీ సంతానం లేదంటే అదొక పెద్ద కొడుకు అని చెప్పేసి చాలా తిరిగారు, చాలా అందరినీ డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు, కానీ ఏ ఇష్యూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. కానీ అప్పట్లో మనకి ఇంత ఇప్పుడున్న టెక్నాలజీ లేదండి, అప్పుడు మెడికల్ టెక్నాలజీ. అప్పటికి 3-4 years తర్వాత నుంచి మా తాతగారు వాళ్ళ సైడ్ నుండి కూడా అంటే అడుగుతున్నా కూడా డాడీ ఒప్పుకోలేదు. సో 8 years 9 years అయిపోయిన తర్వాత ఆ జర్నీలో మా నాన్నగారు స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో చేసేవాళ్ళు, మా మదర్ కూడా ఇంకో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ క్లర్క్గా చేసేవాళ్ళు. సో ఈ నాన్నగారు ఏమంటే ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకువెళ్ళి 10th exams రాయడానికి అని చెప్పి 10th exam సెంటర్స్ పడ్డప్పుడు ఎక్కువ ఒక 2 years 3 years మా మదర్ చేసే స్కూల్లో సెంటర్ పడిందంట, నాన్నగారు చేసే స్కూల్ వాళ్ళకి. సో ఈయన 6th నుంచి 10th దాకా మ్యాథ్స్ ఇంగ్లీష్ టీచర్ డాడీ సీనియర్. సో BSc BD MD కూడా చేశారు డాడీ. సో ఆ జర్నీలో మా మదర్ అక్కడ కనపడడం, సో మన వాళ్ళ అమ్మాయి అని తెలుసుకోవడం, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కోవడం అంతా జరిగి ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఇక మా తాతగారు మరి మా మదర్ సైడ్ పేరెంట్స్ కలిసి మాట్లాడుకొని అప్పుడు మ్యారేజ్ అయిందండి. మా మదర్ని చేసుకున్నారు. చేసుకున్నాక ఫస్ట్ మీరు పుట్టాను. పుట్టగానే అన్ని 10 years అప్పటికి డాడీకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. 10 years తర్వాత అప్పుడు మా పెద్దమ్మ కన్సీవ్ అయ్యారు ఫస్ట్ టైం అన్నమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, అసలు అదొక మిరాకిల్ అన్నట్టు. సో ఒకసారి బాబు పుట్టారు, అక్కడ తమ్ముడు. సో పెద్దమ్మకి బాబు, మా మదర్కి నేను. ఓకే. బట్ ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య బాండింగ్? అంటే ఆ రోజుల్లో 2వ పెళ్లి అంటేనే నేరంగా ఘోరంగా సమాజం కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన అసలు అమ్మో అదేదో పెద్ద పాపమే. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. పైగా మా మదర్ మంచితనము, ఆమె అలా కలిసిపోయేవాళ్ళు, ఫ్యామిలీ అంతా చాలా బాగా ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ కానీ, ఆడపడుచులు కానీ, మా మరదులు కానీ. మా మదర్ని చేసుకున్న తర్వాత గుంటూరులో మా మదర్ జాబ్ చేస్తున్న మా ఇంట్లోనే కొన్నాళ్ళు మా మేనత్తలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ మా బాబాయిలు మా దగ్గరే ఉండేసి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉండేసి అంత బాగా క్లోజ్గా కలిసిపోయారండి. అసలు మాకు ఆ వేరియేషన్ తెలియలేదు. అక్కడ ఒక ఇష్యూ ఉంది కాబట్టి 10 yearsకి అది అంత ఇలా జరిగింది కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళే కలిసి మ్యారేజ్ చేశారు కాబట్టి మాకు అసలు అంటే ఆ డిఫరెన్స్ వేరియేషన్ అని కానీ గొడవలు కానీ ఏమి లేకుండా సాఫీగా అయిపోయింది జర్నీ అంతా, లైఫ్ అంతా. వెరీ హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.